ఇంగ్లాండ్తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. 4వ రోజు ఆటలో థర్డ్ ఎంపైర్ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్ ఎంపైర్ను అడ్డగించాడు. టీమిండియా విజయానికి 3 వికెట్ల దూరంలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ టైలెండర్ టామ్ హార్లీని అవుట్ చేసే అవకాశం వచ్చింది. అశ్విన్ బౌలింగ్లో టామ్ హార్లీ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతికి బంతి చిక్కింది. దీంతో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ హార్లీని అవుట్ గా ప్రకటించాడు. 8వ వికెట్ కూడా పడిందన్న సంబరంలో టీమిండియా ఉండగా హార్లీ రివ్యూకి వెళ్లాడు. ఈ క్రమంలో బాల్ ట్రాకింగ్ లో బంతి తొలుత హార్లీ ముంజేతిని తాకి బ్యాట్ కు తాకినట్లు కనిపించడంతో థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చారు. అయితే ఎల్బీకి అపీల్ చేయకపోయినా లెగ్ బిఫోర్ వికెట్ ను థర్డ్ ఎంపైర్ ట్రాక్ చేసి అంపైర్ స్కోర్ ప్రకారం నాట్అవుట్ అని ప్రకటించింది. దీంతో గందరగోళం నెలకొంది. థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై భారత సారథి రోహిత్ శర్మ సహా అశ్విన్ విస్మయం చెందుతూ అంపైర్ స్కోర్ ప్రకారం ఇది అవుటే కదా, నాట్అవుట్ ఎలా ఇస్తారు అని మైదానంలో ఉన్న అంపైర్ తో వాదనకు దిగారు. స్లిప్స్ లో క్యాచ్ పట్టుకున్నప్పుడు అవుట్ ఇచ్చారని, ఎల్బీడబ్ల్యూకు కాదని రోహిత్ సేనకు సదరు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ బదులిచ్చాడు. ఏదేమైనా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది టీమిండియా. ఈ హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.